బంగారు దేవతను తమ కొరకు చేసుకొనిరి. అయ్యో, నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు వ్రాసిన ఈ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని ప్రతిమాలు కొనుచున్నానెను. అందుకు యెహోవా, ఎవడు నా ఎదుట పాపము చేసినో వాని నా గ్రంథములో నుండి తుడిచివేయుదును. కాబట్టి నీవు వెళ్ళి నేను నీతో చెప్పిన చోటికి ప్రజలను నడిపించుము. ఇదిగో, నా దూత నీకు ముందుగా వెళ్ళును. నేను వచ్చు దినమున వారి పాపమును వారి మీదికి రప్పించదునని మోషేతో చెప్పెను. ఆమేన్. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఇదిగో నాయన వాక్య ధ్యానములోకి వెళ్ళుచుండగా మీ సిలువ చాటు నన్ను మరుగుపరుచుకొనండి ప్రభువా. మీ కృపకు నాయన ఈ సమయాన్ని మేము అప్పగిస్తున్నాము. మీ స్వాధీనంలో ఉంచి నాయన ఈ వాక్య ధ్యానము కొనసాగింపు దయచేయమని, మరి ముఖ్యముగా మీ సిలువ చాటు నన్ను మరుగుపరుచుకొనమని నా కొద్ది స్తుతి మనవలు నజరుడైన యేసు నామం పేరిట అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ప్రైజ్ ది లార్డ్. దేవుడా మనకి మహిమ కలుగునుగాక. మా నిర్గమాకాండములో మనము మరి 32వ అధ్యాయము 31, 32, 33 వచనాలు మనము ధ్యానము చేస్తున్నాము. అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, అయ్యో, ఈ ప్రజలు గొప్ప పాపము చేసిరి. వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకొనిరి. దేవుని బిడ్డలారా, ప్రజలు పాపము చేసి ఉన్నారు. ఏ పాపము అంటున్నాడు మోషే ఇక్కడ? దేవుని బిడ్డలారా, బంగారు దూడను వారు ఏం చేశారు? చేసి ఉన్నారు. ఆ బంగారు దూడను చెయ్యటము పాపమే. పాపములో అనేకములు ఉన్నాయి, అందులో ఇది కూడా పాపమే. అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి అయ్యో అంటున్నాడు. అయ్యో అని ఎప్పుడు అంటాం మనము? ఒక పెద్ద మిస్టేక్ జరిగినప్పుడు అయ్యో అంటాం మనం. ప్రతిసారి మనము మరి అయ్యో అయ్యో అనము కదా. దేవుని బిడ్డలారా, ఒక విపత్తు సంభవించినప్పుడు, ఒక ప్రమాదము జరిగినప్పుడు, జరగకూడనిది జరిగినప్పుడు మానవుడు అయ్యో అంటాడు. దేవుని బిడ్డలారా, అయ్యో అనే మాటలో ఎంతో అర్థము దాగి ఉంది. దిద్దుకోలేని తప్పు మానవులు చేస్తున్నారు. అదే మోషే మాట్లాడుతున్నాడు ప్రభుతో. దేవుని బిడ్డలారా, మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి అయ్యో, ఈ ప్రజలు గొప్ప పాపము చేసిరి. గొప్ప పాపం చేశారయ్యా. దేవుని బిడ్డలారా, వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకొనిరి. ఏం చేశారు వాళ్ళు? బంగారు దేవతను తమ కొరకు చేసుకొనిరి. బంగారు దేవతను చేశారు. ఆ దేవత బంగారముతో చేయబడిన ఆ ప్రతిమ వీరితో మాట్లాడగలుగుతుందా? వీరి ప్రార్థనలు వినగలుగుతుందా? వీరి అవసరతలు తీర్చగలుగుతుందా? వీరి మనవులు ఆలకించగలుగుతుందా? దేవుని బిడ్డలారా, బంగారు దేవతను చేసుకుంటే వీరికి ఆశ్రయ స్థానం అవుతుందని వీళ్ళు గ్రహించారు ఇశ్రాయేలు ప్రజలు. దేవుని బిడ్డలారా, అహరోను కూడా వీరు మాటి మాటికి మోషే గురించి మాట్లాడుతూ, మోషే ఏమయ్యాడో మాకు తెలీదు, మాకు ఒక దేవుడు కావాలి అని వీళ్ళు అడిగినప్పుడు వారి బాధను తప్పించటానికి, వారిని డైవర్ట్ చేయటానికి ఎంతో వేదన చెందుతూ అల్లరి చేస్తున్నారు గనుక వారి యొద్ద నుంచి బంగారము తీసుకొని వచ్చి మీ చెవి పోగులు, మీ కడియములు ఇవన్నీ కూడా ఇక్కడ వేయండి అని చెప్పి బంగారు దూడను చేయాల్సి వచ్చింది అహరోను. అహరోను కూడా ఉద్దేశపూర్వకంగా ఏమీ చెయ్యలేదు. మోషేకి దేవునికి వ్యతిరేకంగా అయితే చెయ్యలేదు. అహరోను యాజకుడే, లేవీయుడు. కానీ లేవీయుడైనటువంటి యాజకుడు ఎందుకు చేయవలసి వచ్చిందంటే, ఈ ప్రజలు మాటి మాటికి విసిగిస్తున్నారు, మాకు ఒక దేవుడు కావాలి.
దేవుని బిడ్డలారా, మోషే వచ్చు వరకు వీళ్ళను డైవర్ట్ చేయటానికి, మెల్లిగా నడిపించటం కొరకు బంగారు దేవతను దూడను చేయవలసి వచ్చింది. అందుకని మోషే వచ్చినప్పుడు చూసి అంటున్నాడు ప్రభుతో, అయ్యో అంటున్నాడు, అయ్యో నీవు వారి పాపము ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు వ్రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివెయ్యమని బతిమాలుకొనెను. మోషే ఎంత త్యాగము చేస్తున్నాడు ఇక్కడ గమనించాలి మనం. అయ్యో వీళ్ళు పాపం చేశారు, ఓకే బాగానే చెప్తున్నారు. తర్వాత ఏమంటున్నాడు మోషే, నీ జీవ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయి. ఎప్పుడు? వీళ్ళ పాపాలు నువ్వు పరిహరింపని ఎడలా, పరిహరించు పాపము అని వేడుకుంటున్నాడు మోషే. అనేకుల కొరకు వేడుకొనడం అంటే ఇదే, పాపుల కొరకు ప్రార్థించటం అంటే ఇదే. దేవుని బిడ్డలారా, అనేకుల కొరకు నువ్వు విజ్ఞాపన చేసేవారిగా మనం ఉంటున్నామా? నువ్వు చేసేదానివిగా, చేసేవాడిగా నువ్వు ఉంటున్నావా? అనేకుల కొరకు ప్రార్థించాడు మోషే, అందుకే గొప్ప నాయకుడు అయ్యాడు. దేవుని బిడ్డలారా, అంటున్నాడు కదా, అయ్యో ఈ ప్రజలు గొప్ప పాపము చేసిరి, వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకొనిరి. అయ్యో అంటున్నాడు మరలా 32వ వచనంలో కూడా మరలా అయ్యో అంటున్నాడు. అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, పరిహరించటం అంటే క్షమించటము, పరిహరించితివా, లేని ఎడల నీవు వ్రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బ్రతిమాలుకొనెను. ఎందుకు మోషే పేరు ఆ గ్రంథములో నుంచి తుడిచివేయమంటున్నాడు? తనకంటే కూడా ప్రజలను మిన్నగా అక్కడ చూపిస్తున్నాడు దేవుడికి. అయ్యా నీవు నడిపించుకుంటూ వస్తున్న ప్రజలు వీళ్ళు, ఇంత దూరం నడిపించుకుంటూ వచ్చాము కదా, ఇప్పుడు పాపం చేశారని వీళ్ళను నువ్వు శిక్షిస్తావా? లేదు ప్రభువా, క్షమించు. నువ్వు క్షమించని ఎడల నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయి అంటున్నాడు. ఎంత గొప్ప ప్రార్థన ఇది! మన కొరకు మనమే చేసుకుంటున్నామా ప్రార్థనలు? ఇతరుల కొరకు చేయగలుగుతున్నామా? మోషే జీవిత చరిత్ర మనము గమనిస్తే గనుక తన కొరకు తను ప్రార్థన చేసుకున్నట్టు ఎక్కడా లేదు. మేబీ ఈ గ్రంథములో అయితే నేను చూడలేదు. తనకు కూడా వైఫ్ ఉంది, టూ చిల్డ్రన్స్ ఉన్నారు, వాళ్ళు బోత్ ఆర్ 2 చిల్డ్రన్స్ ఉన్నారు వాళ్ళకి. దేవుని బిడ్డలారా, వాళ్ళ కొరకు కానీ, తన జీవన విధానం కొరకు కానీ, తన భార్య బిడల కొరకు కానీ ప్రార్థన చేసినట్లు లేదు. తను ఎప్పుడు కూడా ఇశ్రాయేలు ప్రజల కొరకే ప్రార్థనలు చేశాడు, వారిని నడిపిస్తూ వచ్చాడు. ఎందుకని? తన సొంత ఆలోచన కాదు అక్కడ. దేవుడు ఏ పని చేయమన్నాడో అదే చేస్తున్నాడు మోషే. మోషే, నువ్వు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తి బానిసత్వము నుంచి బయటికి నడిపించుకురా, వారి మొరనే విన్నాను, వారి పితరులకు నేను మాట ఇచ్చి ఉన్నాను, వారిని నేను బయటికి నడిపిస్తానని, బానిసత్వం నుంచి విడిపిస్తానని మాట ఇచ్చి ఉన్నాను, ఆశీర్వదిస్తానని వారి పితరులకు నేను వాగ్దానం చేశానయ్యా, నువ్వు నడిపించు. దేవుని బిడ్డలారా, మోజెస్ లెట్ దేర్ మై పీపుల్, బయటికి తీసుకునిరా. దేవుని బిడ్డలారా, కాబట్టి మోషే ఏమంటున్నాడు? అది ఆయన చిత్తమై ఉన్నది. వారిని నడిపించటము, వారి పితరులకు ఇచ్చిన వాగ్దానము నెరవేర్చటము దేవుని చిత్తమై ఉన్నది. గాడ్స్ విల్, అది దేవుని చిత్తము. కనుక వారి కొరకే విజ్ఞాపన చేస్తున్నాడు. ఏమని? వారి పాపములు నీవు పరిహరించకుంటే నా పేరు గ్రంథములో నుంచి తీసివేయి. మనం ఎవరైనా అలా చేస్తామా ప్రార్థన? మేమే ముఖ్యం అనుకుంటాం. కాబట్టి దేవుని బిడ్డలారా,
మేమే ముఖ్యమో అనుకుంటే చరిత్రకు ఎవరు ఎక్కరు. ఇతరులనే వారి కొరకే, ఇతరుల కొరకే, పరుల కొరకే, పరోపకారము కొరకే త్యాగము చేసిన వాళ్ళే చరిత్రకెక్కుతారు. అందుకే జీవ గ్రంథములో మోషే పేరు రాయబడింది. ఈ పరిశుద్ధ గ్రంథములో మోషే పేరు రాయబడింది. కాబట్టి దేవుని బిడ్డలారా, మన ఆలోచన విధానం ఎలా ఉంది? ఇతరులకి ప్రభు కొరకు మనం చెప్పగలుగుతున్నామా? ఇతరుల కొరకు మనం ప్రార్థన చేయగలుగుతున్నామా? ప్రభు పరిచర్యలో మనము ఆసక్తి కలిగి ఉంటున్నామా? మన హృదయాలను మనము స్వపరిశీలన చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, అయ్యో అని మోషే అంటున్నాడంటే అక్కడ ఎంత పెద్ద పాపము జరుగుతుందో మనము గ్రహించవచ్చు. దేవుని దృష్టికి అది పాపముగానే కనిపించింది. బంగారు దేవతను చేసుకొని వారు ఆరాధన చేయటము యెహోవా దృష్టికి అది పాపమే. అందుకే మోషే అంటున్నాడు, అయ్యో అంటున్నాడు. ఇంతవరకు వీళ్ళను నడిపించుకుంటూ వచ్చిన ప్రభువును వీరు ఎలా మరిచిపోయారు? ఎందుకు వీళ్ళు ఇలా చేస్తున్నారు? మోషే హృదయం ఎంతగానో ఆవేదన చెందింది. దేవుని బిడ్డలారా, ఏ బంగారు దేవత మన హృదయములో ఉంది? మనము పరిశీలన చేయాలి. నీ హృదయములోకి ఏ పాపమనే ఆ బంగారు దేవతనే ప్రతిమ రూపము ఏలుతుందో పరిశీలన చేసుకోవాలి. ఇశ్రాయేలు ప్రజలు చేసినది చాలా పాపం. అక్కడ ఇంతవరకు పగలు మేఘ స్తంభమై, రాత్రి అగ్ని స్తంభమై వారిని కంటికి రెప్పలాగా కాచి కాపాడుకుంటూ వస్తున్న దేవుణ్ణి వాళ్ళు ఏం చేస్తున్నారు? అక్కడ మరిచిపోయారు. మా కొరకు ఒక దేవత కావాలి, దేవుడు కావాలని వాళ్ళు స్వహస్తాలతో చేసుకున్న బంగారు దూడకు కూడా వారు ఆరాధించినట్లు మనం ఈ గ్రంథంలో చూడవచ్చు. వీరు పాపాలు క్షమించయ్యా అని వేడుకుంటున్నాడు మోషే. ఇఫ్ యు విల్ ఫర్గివ్ దర్ సిన్, వీరు పాపాలు క్షమించయ్యా. ఏం చేశారు వీళ్ళు? వీళ్ళు చేసిన పాపము భయంకరమే. దర్ పీపుల్ హ్యావ్ కమిటెడ్, దిస్ పీపుల్ హ్యావ్ కమిటెడ్, ఏం కమిట్ అయ్యారు వీళ్ళు? ఎ గ్రేట్ సిన్. దర్ పీపుల్ హ్యావ్ కమిటెడ్ ఏ గ్రేట్ సిన్. గ్రేట్, పెద్ద పాపం చేశారయ్యా వీళ్ళు. కైండ్ దెమ్ లార్డ్, ఫర్గివ్ పీపుల్ సిన్. నువ్వు దయగలిగిన వాడవయ్యా, క్షమించు. క్షమించని ఎడల ఏం చేస్తావు? జీవ గ్రంథములో, ఈ గ్రంథములో నుంచి నా పేరు తీసివేయి. ఎంత గొప్ప ప్రార్థన, విజ్ఞాపన చేస్తున్నాడు మోషే. దేవుని బిడ్డలారా, ఇతరుల కొరకు నువ్వు చేసేదే ప్రభు చూస్తాడు. నీ కొరకు నువ్వు చేసుకునేది నువ్వు విన్నవించకపోయినా ఆయనకు తెలుసు. కానీ నువ్వు ఇతరుల కొరకు చేయటమే ప్రత్యేకత. అది ఒక స్పెషల్ రొటీన్. మన కొరకు మనం చేసుకునేది రొటీనే. ఇతరుల కొరకు నువ్వేం చేయగలుగుతున్నావు? దట్ వాజ్ స్పెషల్. అదే ప్రత్యేకత. నీలో ఏ ప్రత్యేకత కావాలో, ఏ ప్రత్యేకత లోపించిందో ప్రభువుని అడగాలి. అందరిలాగా సామాన్యమైన వారిగా నేను ఉండకూడదు, నేను ఒక ప్రత్యేకముగా దేవుడికి కనిపించాలనే ఆలోచన రావాలి. నిన్ను దేవుడు ప్రత్యేకంగా చూడాలంటే నువ్వు దేవుడి కొరకు ఏం చేస్తున్నావు? నీ సొంత కార్యములు నువ్వు చేసుకుంటూ సమయాన్ని కాలయాపన చేస్తూ నిన్ను ప్రత్యేకంగా దేవుడు గుర్తించాలంటే ఎలా గుర్తిస్తాడు? నువ్వేం త్యాగం చేస్తున్నావు దేవుడి కొరకు గమనించాలి. త్యాగము చేయటం అంటే
ఆయనకు సమయం కేటాయించాలి. ఆ సమయము మనకు మరొక విధంగా లోకానుసారంగా ఉపయోగపడే సమయమైనా, లోకంతో స్పెండ్ చేయాల్సిన పరిస్థితి అయినా, సంతోషాలు, ఆడంబరాలు ఇంకా అనేకం వస్తూ ఉంటాయి. వాటికి నువ్వు ప్రిఫరెన్స్ ఇస్తున్నావా? దేవుని కొరకు అదే టైంలో దేవుని పని కూడా ఉన్నప్పుడు ఆ పనికి నువ్వు ప్రిఫరెన్స్ ఇస్తున్నావనేది అది ముఖ్యం అక్కడ. ద లైఫ్ ఈజ్ సాక్రిఫైస్ ఇన్ గాడ్. దేవుడి కొరకు ఏం త్యాగం చేస్తున్నావు నువ్వు? నీ సమయాన్ని ఆయనకి ఇవ్వాలి, నీ ధనాన్ని ఆయనకి ఇవ్వాలి, నీ హృదయాన్ని ఆయనకి ఇవ్వాలి. ఇవేమి చేయకుండా మనం ఏం చేస్తామంటే మనల్ని ప్రత్యేకంగా దేవుడు చూడాలి, ప్రత్యేకంగా ఆశీర్వదించాలి. ఐ ఆమ్ ద యూనిక్. నాకు ఒక స్పెషల్ ఉండాలి అని మనం అనుకుంటే అది పొరపాటే. వాక్యం ఉంది కదా, మీరు నా యందు ఉంటే నేను మీ యందు ఉంటాను. ఆయన యందు నీవు ఉండకుండా నీ యందు ఆయన ఎలా ఉంటాడు? పౌలు భక్తుడు ఏమంటున్నాడు? సమస్తము కూడా పెంటతో ఎంచుకున్నాడు ఆయన. దేవుని ముందు ఏది కూడా పనికిరాదు. సమస్తాన్ని విడిచిపెట్టాలి. సేవ అంటే మాటలా? నువ్వు లోకములో ఉన్నప్పుడు ఆయన నిన్ను ప్రత్యేకించుకోడు. నువ్వు లోకానికి వేరుగా బ్రతికినప్పుడు నిన్ను ప్రత్యేకించుకుంటాడు ఆయన. దేవుని బిడ్డలారా, మన వాక్య ధ్యాన ముగింపులోకి వచ్చాము. చిన్న వచనం కూడా మీకు జ్ఞాపకం చేస్తున్నా. యోహాను భక్తుణ్ణి ప్రత్యేకపరుచుకున్నాడు ఆయన. యోహాను భక్తుడు ప్రకటన గ్రంథం రాస్తున్నప్పుడు ఏమంటున్నాడు? స్టార్టింగ్లో వర్డ్స్ ఏమనుంటాయి? పద్మాసు ద్వీపమందు నేను పరవాసినైతిని అన్నాడు. పద్మాసు ద్వీపమందు నేను పరవాసినైతిని. ఆ దీవిలో ఎవరు లేరు. అతన్ని తీసుకొచ్చి అక్కడ వేసేశారు. యోహానుని అక్కడ బంధించి పెట్టేశారు. అక్కడికి ఎవరు రావడానికి లేదు, మార్గం లేదు అక్కడ, దీవి. అలానే యోహాను భక్తుడు నిరాశ చెందాడా? నేను ఇంతగా ప్రభువులోని ఎదుగుతున్నాను కదా, నేను ఇంతగా ప్రభువుని అంటిపెట్టుకొని ఉన్నాను కదా, ప్రభు శిష్యుని కదా నేను, నన్ను ఇక్కడ మరి ఎవరు లేని చోట ఇక్కడ నన్ను పాడవేశారు, బంధించేశారు. బంధించిన జీవితం లాంటిదే అది. ఒక గుహలాంటి ఒక ప్రదేశం అక్కడ ఉంటుంది, ఆ గుహలాగుంటుంది, దాంట్లో ఉంచుతారు అతన్ని. ఎందుకు దేవుడు నాకు ఎలా చేశాడని యోహాను భక్తుడు అనుకుంటే గనక అక్కడ ప్రకటన గ్రంథం రాసేవాడు కాదు. అక్కడి నుంచి ఆయన ప్రకటన గ్రంథం రాయబడింది. అప్పుడు దేవుడు అక్కడికి వచ్చాడు. ఎవరు లేని చోట నువ్వు ఉన్నప్పుడే నీ దగ్గరికి దేవుడు వస్తాడు. అక్కడ యోహాను దగ్గర ఎవరు లేరు, అక్కడికి దేవుడు వచ్చాడు. దేర్ వాజ్ పెట్మస్ ల్యాండ్. పెట్మస్ ల్యాండ్లో ఎవరున్నారు? యోహాను భక్తుడు అక్కడే ఉన్నాడు, ఎవ్వరూ లేరు. చుట్టూ అంతా కూడా ఆ దీవి చుట్టూ కూడా మరి సముద్రాలు కానీ పర్వతాలు కానీ ఇవే ఉంటాయి, గుహలు. మార్గం లేదు ఎవరు వెళ్ళడానికి. అలాంటి చోటును అక్కడ వేయించారు, బంధించారు అతన్ని. కానీ ఎవరు రారు లేరు అనుకున్న చోటుకి దేవుడు వచ్చాడు. ఎవరి కోసం? యోహాను కోసం వచ్చాడు. యోహాను, నువ్వు భయపడకు, నీ కోసం నేను వచ్చాను. నీ జీవితం ముగిసిపోయిందని నువ్వు అనుకోవద్దు. ఇక్కడే నేను మరలా ప్రారంభిస్తున్నాను. రాయి ప్రకటన గ్రంథం. నేను నీకు చెబుతున్నదంతా రాయి. అక్కడ యోహాను ప్రకటన గ్రంథము రాయటము ప్రారంభించాడు. ఇప్పుడు ఆ ప్రకటన గ్రంథము చదవాలంటే మనకి వణుకు పుడుతుంది.